నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా తండేల్. చందు మొండిటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాగ చైతన్య సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలను చైతన్య పల్లవిని అడిగాడు. యాక్టింగ్ కాకుండా సాయి పల్లవికి మరేదైనా ఫ్యాషన్ ఉందా అని అడిగితే తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని రీసెంట్గానే దాన్ని మొదలుపెట్టినట్టు చెప్పింది. వెంటనే నాగ చైతన్య అందుకొని పల్లవికి బన్ మస్క్, కొబ్బరి నీళ్ళంటే కూడా ఇష్టమని, అన్నిటికంటే నిద్ర అంటే బాగా ఇష్టమని, రాత్రి 9 గంటలైతే ఎక్కడున్నా సరే నిద్రపోతుందని ఈ సందర్భంగా చెప్పాడు. సాయి పల్లవి దర్శకత్వంలో సినిమా ఎప్పుడు వస్తుందా అని అడగ్గా నాకు అసలు ఆ ఆలోచనే లేదు, చేయనని చెప్పింది. అందుకు నాగ చైతన్య లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఎప్పటికైనా సినిమా తీస్తా, అందులో నన్ను యాక్టర్గా తీసుకుంటానని కూడా చెప్పావన్నాడు. అంతేకాదు ఈ సందర్భంగా తనకు ఏ ఫిక్షనల్ క్యారెక్టర్తో డిన్నర్ చేయాలని ఉందని చైతన్య అడగ్గా అమెరికన్ యానిమేటెడ్ సిట్ కామ్ అయిన సింప్సన్స్ ఫ్యామిలీతో చేయాలనుకున్నట్లు తెలిపింది. చైతన్య డాన్స్ చూసి మీకేమనిపించిందని అడిగిన ఓ అభిమాని ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం ఇస్తూ, గతంలో చైతన్య డ్యాన్స్ చేస్తూ అప్పుడప్పుడు బ్యాక్ స్టెప్ వేసేవాడు, కానీ నమో నమం సాంగ్కు మాత్రం ముందుకు దూకి మరీ డ్యాన్స్ చేశాడని చెప్పి సాయి పల్లవి, శ్రీకాకుళం భాషలో సీన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డానని, కానీ గతంలో తెలంగాణ ఏష నేర్చుకున్నట్టే ఇప్పుడు ఇది కూడా నేర్చుకున్నట్టు వెల్లడించింది. తండేల్ సెట్స్లో చైతన్య మీకేమైనా అబద్ధం చెప్పాడా అనే ప్రశ్నకు సమాధానంగా తను అక్కడ లేని టైం చూసుకొని పల్లవి నన్ను పిలిచి ఆ సీన్లో ఇలా చేద్దాం, అలా చేద్దామని చెప్తుంది అని అంటుంటాడు. ఎప్పుడైతే నా మాట వినిపిస్తుందో వెంటనే సైలెంట్ అయిపోతాడని చెప్పిన సాయి పల్లవి, ఘాటింగ్ లేకుండా ఉంటే ఖాళీ టైంలో సినిమాలు చూస్తానని, వంట చేయాలనుకున్నప్పటికీ చేయలేను కాబట్టి ఆర్డర్ పెట్టుకొని తినేస్తానని, తోట పని చేస్తూ క్యారెట్లు పండిస్తానని చెప్పింది. వాట్సాప్లో కోతులు స్టిక్కర్స్ను ఎక్కువగా వాడుతానని చెప్పిన సాయి పల్లవి, ఎవరైనా సరే నలిగిపోయిన బట్టలు వేసుకుంటే తనకు నచ్చదని, తన ఫ్యామిలీలో ఎవరైనా అలా కనిపిస్తే వెంటనే వాడిని సెట్ చేయాలని ట్రై చేస్తానని చెప్పడంతో వెంటనే చైతన్య అందుకొని, అబ్బాయిలు విన్నారుగా, ఈసారి సాయి పల్లవిని కలిసే ముందు నీట్గా ఐరన్ డ్రెస్ వేసుకొని వెళ్ళి ఇంప్రెస్ చేయడాన్ని సరదాగా చిట్ చాట్ను ముగించాడు.